సార్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మీ ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయండి ప్రణీత్ గ్రూప్? ప్రాజెక్ట్స్ ఇప్పుడు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి మేడం ప్రస్తుతము. ఎక్కడెక్కడ ఉన్నాయండి? ప్రణీత్ ప్రణవ్ ఎక్స్వరా అని చెప్పేసి క్లోజ్ టు 9 acresలో 38 floors 1500+ ఫ్లాట్స్ కడుతున్నాము. ప్రణీత్ ప్రణవ్ గ్రో పార్క్ అని అబౌట్ 70 acresలో 880 villas. బట్ దీనిలో ఒక గొప్ప అడ్వాంటేజ్ న్యాచురల్ అమ్యూనిటీస్, ఒక లేక్ అనేది ఉంటుందన్నమాట. సార్ ఇప్పుడు లేక్ అనగానే అందరి మైండ్ ఫస్ట్ వెళ్ళేది హైడ్రా వైపు. సో దాని గురించి అంటే మీకు అన్ని పర్మిషన్స్ ఉన్నాయా? అయితే దాని మీద కొందరు అపోహలు అలిగేషన్స్ కానీ చేయడం జరిగింది. కానీ వ్యాపారం అనేది కౌంటర్ మీద సేల్ అవుతుంది. యూ పే మనీ గెట్ ది ప్రోడక్ట్, యూ పే మనీ గెట్ ది సర్వీస్. కానీ ఒక కన్స్ట్రక్షన్ అనేది మాత్రమే కస్టమర్కి ఒక బిల్డర్కి మధ్య 2006 జూన్లో నేను ప్యారిస్కి వెళ్ళాను ఫర్ 3 years అసైన్మెంట్. అక్కడికి వెళ్ళిన తర్వాత 3 daysకి అర్థమైపోయింది నేను ఇక్కడ ఉండలేను ఇంకా. సో విత్ ఇన్ 3 days ఐ సెడ్ ఐఎమ్ రిజైనింగ్, ఐ వాంట్ టు గో బ్యాక్ టు ఇండియా. వచ్చేసేసి 2007లో నేను ఐ స్టార్టెడ్ మై కంపెనీ ప్రణీత్ గ్రూప్. నాకు నేను చేసే లేఅవుట్స్లో కొన్ని ప్లాట్స్ ఇవ్వండి, నాకు దగ్గర డబ్బు లేదు, నేను కడతాను, కట్టి అమ్ముతాను, మీ ల్యాండ్ కాంపోనెంట్ నేను మీకు ఇచ్చేస్తాను. ఒప్పుకున్నారా? ఒప్పుకోలేదు. ఈయన ఒప్పుకోకపోయినా, వద్దు అని చెప్పినా సరే, మరి ఈయన ఏమన్నారంటే ఐ షేర్డ్ మై అంబిషన్ సేయింగ్ దట్ ఐ వాంట్ టు డూ, యూ టేక్ ది ల్యాండ్ అని చెప్పి ఇచ్చారు. అప్పుడు నేను వాళ్ళ దగ్గర ల్యాండ్ తీసుకొని ఫస్ట్ నేను 2007లో 40 villas మల్లంపేటలో నేను ప్రణీత్ హోమ్స్ అని స్టార్ట్ చేశాను. సో 20 villas మావి, 20 villas ల్యాండ్ లాడ్కి. ఒక 40 villas కడతాను అని ఫ్రెండ్స్ అందరికీ పంపితే, మీరు నమ్మరోనండి, ఐ గాట్ ఆల్ 20 units ఆఫ్ మైన్. I sold in less than 3 days. సో 97 వచ్చేటప్పటికి there was a demand for సాఫ్ట్వేర్ అనేది ఉండేది కదా. సో ఎవరికి ఫోన్ చేసినా నేను బోస్టన్లో ఉన్నాను, నేను న్యూయార్క్లో ఉన్నాను, నేను సిడ్నీలో ఉన్నాను అని అంటే నాకు చాలా బాధ వేసేది. కొత్త వాళ్ళు ఫోటోలు అవి పంపుతుంటే మనం కూడా ఇటువంటి లైఫ్ మనకు కావాలి కదా, ఉంటే బాగుంటుంది కదా అనేసి నేను 98లో రైల్వేస్ జాబ్ క్విట్ చేసి నా డ్రీమ్ అమెరికా వెళ్ళడము. సో మా ఫ్రెండ్స్ ఎవరైతే నా క్లాస్మేట్స్ కొందరు వెళ్ళారో, నేను అమెరికా వెళ్ళాలనే ధ్యేయంతో నేను సాఫ్ట్వేర్కి వచ్చాను. కానీ గవర్నమెంట్ జాబ్లో పెన్షన్ ఉంటుంది, ఒక సెక్యూర్డ్ లైఫ్ ఉంటుంది కదా, ఇంట్లో మరి పేరెంట్స్ ఏమనలేదండి అప్పుడు? పేరెంట్స్ చాలా బాధపడ్డారు. కామరాజ్ అన్నపూర్ణమ్మ గారి గురించి చెప్పండి ఒకసారి. పేరుకు తగ్గట్టుగానే అన్నపూర్ణమ్మ అనే పేరు ఉన్నట్లుగానే ఆమె చాలా అన్నదానము, ఎవరి ఇంటికి వచ్చినా ఉన్నా లేకపోయినా బాగా చూసుకోవాలి, వాళ్ళకి మంచి కడుపు నిండా పెట్టాలి అనే కాన్సెప్ట్. కామరాజ్ అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ అది మా నాన్నమ్మ పేరు మీద పెట్టడానికి అదే కారణము. నేను చదివిన స్కూల్ ఏదైతే ఉందో ఎలిమెంటరీ స్కూల్, ఆ స్కూల్లో ఎవ్రీ ఇయర్ వెళ్ళేసి చదువుకున్న పిల్లలకి స్కాలర్షిప్స్. తెలంగాణ అండ్ ఆంధ్ర 2 రాష్ట్రాల్లో 5000 స్టూడెంట్స్కి నేను మంచి గుడ్ క్వాలిటీ స్పోర్ట్స్ డ్రెస్సెస్, షూస్, తర్వాత వాటర్ బాటిల్స్, స్కూల్ బ్యాగ్స్. ప్రణీత్ ప్రీమియర్ లీగ్ అని మేము ఒక 3 seasons కూడా కండక్ట్ చేశాము. ప్రతి కమ్యూనిటీ నుంచి ఒక టీంని సెలెక్ట్ చేసి వాళ్ళకి కూడా సేమ్ ఇప్పుడు ఐపీఎల్లో జెర్సీలు, వాళ్ళకు డ్రెస్ కోడ్ ఉన్నట్టు గ్రౌండ్ బుక్ చేసి టోర్నమెంట్స్ కండక్ట్ చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్,